నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న కంచర్ల శ్రీకాంత్. కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. శాంతిపురం మండల పరిధిలోని రాళ్లపుదుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఈజెడ్ఐ మార్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలోనే ఆదాయం, ఉపాధి కలిగేలా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన కడాపీడీ డైరెక్టర్ వికాస్ మర్మత్ ని ఈ సందర్భంగా అభినందించారు. మీకు మీ గ్రామ పరిధిలోనే ఆదాయం పెరిగేలాగా, ఉపాధి దొరికేలాగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడంలో కృషి చేసినటువంటి మన కడాపీడి వికాస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన వెంకట్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మురత్నం గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు సునాథ్ గారికి, మణి గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, ఆర్డీఓ గారికి, సురేష్ గారికి, ఇతర వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక ముందున్న మహిళలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జీరో పావర్టీ ప్రతి చోట ఆయనది మాట్లాడాడు. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే నా లక్ష్యం అని చెప్పనేసి P4 కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. దాన్ని పైలట్ కింద కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే ముందుగా నా కుప్పం ప్రజలకి, అంటే ఆయనకు ఓట్లు వేసినా వెయ్యకపోయినా కూడా పెద్ద మనసుతోటి అందరికీ అభివృద్ధి అందాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలని, ఈ కార్యక్రమం కాదు, ఇటువంటి కార్యక్రమాలని మనందరికీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తున్నాను. చూశారు గత 3 రోజులుగా, అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అనే దానికి 73 ఏళ్ల వయసులో అర్ధరాత్రి 4 గంటల వరకు వరద ప్రాంతాల్లో బోట్ల మీద జేసీబీ లెక్కి, ఆ వయసులో జేసీబీ లెక్కి అక్కడ నీళ్ళు ఎట్లున్నాయో తెలియదు, లోతు ఎట్లుందో తెలియదు, అట్లాంటి ప్రాంతాలకు కూడా రిస్క్ చేసి మరీ తిరుగుతూ నేనున్నాను మీకు అని చెప్పనేసి భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి ఇంకే రాష్ట్రానికి దొరకడని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేము గర్వపడతా ఉన్నాం. సో ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాం మనందరి అదృష్టం. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరగబోతుంది. దానికోసమే ప్రత్యేకంగా ఒక అభివృద్ధి మండలి, ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒక ఏర్పాటు చేసి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను కుప్పం అభివృద్ధికని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే 5 సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.